కింద కవిత గారు వారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి నా భర్తది నాది ఫోన్ ట్యాపింగ్ చేసిన బబుల్ షూటర్ టబుల్ షూటర్ అని చెప్పి బాధ్యతగా హరీష్ రావు పేరు చెప్పడం జరిగింది. కల్లకుంట తారకరాం పేరు చెప్పడం జరిగింది. అది నిజమా కాదా ఆ బీఆర్ఎస్ నాయకులను అడగండి. ఏమంటామంటే ప్రజల హక్కుని వారి యొక్క స్వాతంత్రాన్ని వారి యొక్క వ్యవహారాన్ని లోపరుచుకొని ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టినారో ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టినారో గతంలో బీఆర్ఎస్ నాయకులు మీరు ఇప్పుడు కూడా అదే వ్యవహారం చేస్తా ఉన్నారు. అంటే మీరు చేసింది తప్పు కాదని మీరు 100% మీరు 100% ఉన్న అధికారాన్ని ఈ విధంగా ఉపయోగించి అధికారాన్ని వారిని ప్రేరేపించి రాధాకిషన్ రావు కానివ్వండి ఏసీబీ చాలా మంది అధికారులు వాళ్ళ యొక్క వాళ్ళ కుల సభ్యులని వాళ్ళ కుటుంబ సభ్యులని ఇందులో ఆఫీసర్లుగా వేసుకొని ప్రతిపక్షాల యొక్క అంటే గతంలో బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ప్రతి ఒక్క ముఖ్య నాయకులను ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు చేస్తున్న రాజకీయ వ్యూహాలను పసిగట్టి అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికార వ్యూహం చేసింది. ఇది అందరికి తెలిసిన నిజం. ఇప్పుడు బయటపడింది. మాకేం అవసరం లేదు బీజేపీ బీఆర్ఎస్ కానివ్వండి, మాకు అవసరం లేదు. వీళ్ళు ద్రోహులు 100% తన్నీరు హరీష్ రావు అదే విధంగా కల్లకుంట తారకరాం సాయి కుమార్ గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కవిత గారు చెప్తున్నారు. సరే, ఆరోపణలు వేరు ఆధారాలు వేరు. మనం చూసుకోవాల్సింది ఎప్పుడు అవసరమైతే ఇందాక సంజయ్ గారు కూడా మాట్లాడుతూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలా విచారణ ఒక 4 రోజులు హడావుడి అవుతుంది, తర్వాత మళ్ళీ వదిలేస్తున్నారు, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మళ్ళీ పిలుస్తున్నారు. ఇంత వ్యవహారంలో ఆమె ఏ విధంగా అయింది, ఏ విధంగా మా భర్త ఫోన్ ట్యాప్ చేసి చెప్పడంలో ఇద్దరు సిగ్గుండాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఆ కుటుంబంలో ఒక సభ్యులు చెప్పిన తర్వాత ఎప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గం మాట్లాడకపోతే కొంచెమన్నా మాట్లాడకపోతే తెలుసుకో మాట్లాడండి. మీరు చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు. అంటే ఎప్పుడు అనుకోవచ్చు. నార్మల్ గా చెప్పండి సాయి కుమార్ గారు, అసలు ఎప్పుడు యాక్షన్స్ ఉండబోతున్నాయి అనుకోవాలి. ఎందుకంటే ప్రజలకన్నా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేము ఏం తప్పు చేయలేదు, కాలక్షేప కథచిత్రంలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలిచారు కాబట్టి ఏం జరిగింది 6 నెలలు అయినప్పటికీ ఏమీ యాక్షన్ లేదు కాబట్టి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలకి ఒక విచారణ చేస్తున్నట్టు విచారణ మీద నమ్మకం కలిగే విధంగా అసలు ఎప్పుడు యాక్షన్స్ ఉండబోతున్నాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు నివేదిక రావచ్చు, అంటే ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉందా, ఇంకా ఎంతమంది పిలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే ఇందులో ఎవరు దీన్ని ప్రేరేపించారు, ఎవరు ఇందులో బాధితులు, ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు చెప్తే ఇది చేయడం జరిగిందని చెప్పి ప్రత్యక్షంగా అధికారులు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అదేవిధంగా సంబంధించిన అత్యాధునిక వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చాము. గతంలో అంటే గత 2018 నుంచి 2023 వరకు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసారో ఆ వ్యవహారాన్ని ఇందులో చాలా మంది అంటే దాదాపు మనకు తెలిసిన మటుకు ఒక 10 నుంచి 15 మంది ఏసీపీలని, ఒక 20 నుంచి 30 మంది సిఐలని, ఒక డీజీపీ స్థాయిలో, ఒక ఐపీఎస్ స్థాయిలో ఒక వ్యవహారాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల యొక్క ముఖ్యమైన నాయకుల యొక్క వ్యవహారాలను తెలుసుకునే విధంగా వీరు చేసే ప్రతి ఒక్క విధానాన్ని ముందు ఎండగడతాం. ఎవరైతే ఇంత ద్రోహులు ఉన్నారో 100% చట్టానికి లోబడి వారిని అరెస్ట్ చేయిస్తాం. ఎందుకంటే మానవ రాజ్యాంగబద్ధమైన హక్కుని, స్వేచ్ఛ స్వాతంత్రమైన హక్కుని వీరు అధికార దుర్వినియోగం కోసం రాజకీయ లాభాపేక్ష కోసం చేసే వ్యవహారాలు. కాబట్టి హరీష్ రావు గారు కానివ్వండి, అదేవిధంగా మన కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఎవరైనా కూడా వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎంత కుమ్మక్కైనా, ఎంత వ్యవహారం చేసినా, ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని ముడిపాలు కురిపించినా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైతే ఇందులో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరూ దుర్మార్గులే. అమర్ గారు ఫైనల్ గా ఏం